10% రిజర్వేషన్ సాధించుకున్నాం. అంటే 1,00,000 ఉద్యోగాలు పడితే 6,000 ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 10,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ 3 డిమాండ్లను ఈ రాష్ట్రంలో ఏ సంఘమైన, ఏ పేద సంఘమైన, కింద సంఘమైనా సాధించగా లంబాడి జాతిలో వీరులను తయారు చేసింది. ఇదే మన చరిత్ర. సెకండ్, లంబాడి జాతి మామూలు కాదు. రాజ్పూర్, బంజారా, గోర్ బంజారా, లంబాడి జాతి పెద్ద చరిత్ర. మనకు ఈ దేశాన్ని రోడ్డు రవాణా కనిపెట్టింది లంబాడి జాతి. 1000 సంవత్సరాల కింద ఈ దేశంలో రోడ్డు లేదు, మిషన్లు, ట్రాక్టర్లు, లారీలు, ట్రైన్స్ లేదు. ఈ దేశంలో ఎడ్ల మీద, పశువుల మీద, పండ్ల మీద ఈ దేశంలో వ్యాపారం, సరుకులు పంపిణీ చేసింది లంబాడి జాతి. బుద్ధుడే, ఈ దేశానికి సామ్రాట్ అయిన బుద్ధుడే తన ప్రచారాన్ని ప్రసారం చేయడానికి, మార్గాలు, రోడ్డులు కనిపెట్టడానికి లంబాడి జాతి ఉపయోగపడ్డది. అంత గొప్ప జాతి. ఒకప్పుడు 2000 సంవత్సరాల కింద మనం ఇచ్చే దగ్గర ఉన్నాం, ఇప్పుడు అడుక్కునే దగ్గర ఉన్నాం. ఎప్పుడు వికారి, ఒకప్పుడు ఒక శాఖ, మళ్ళీ ఇక్కడ పోవాలి, మళ్ళీ ఇక్కడ పోవాలి. అంటే మన జాతి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒకే జాతి, ఒకే భాష, కోరుబోలి, ఒకే కల్చరల్, 10 కోట్ల జాతి. కానీ మన జాతి ఒకే షెడ్యూల్లో లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ షెడ్యూల్లో లేదు. 7 రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నాం. కర్ణాటక ఎస్సీ, హర్యానా ఎస్సీ, అంటే చెప్పుకుంటూ పోతే 7 రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నాం, 7 రాష్ట్రాల్లో ఎస్టీలో ఉన్నాం, 4 రాష్ట్రాల్లో బీసీలో ఉన్నాం. నేనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకే బోలి, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే షెడ్యూల్లో చేయొచ్చు. 10 కోట్ల మంది ఎంతమంది బ్రాహ్మణ్స్, 3 కోట్ల మంది దేశంలో. వాళ్ళకు ఒక భాష ఉంది, అధికార భాష. ఏం భాష? సంస్కృతం. మేము 10 కోట్లు, మా భాషకు గుర్తింపు లేదు, లిపి లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అర్జెంట్గా ఒక యూనివర్సిటీ పెట్టి ఒక 5,000 కోట్లు కేటాయించి రీసెర్చ్ చేసి లంబాడి, కోరుకోలిని అధికార భాషగా గుర్తించాలి, రీసెర్చ్ చేయాలి. డిమాండ్ చేయవచ్చు. ఇది మన డిమాండ్. రెండవ డిమాండ్ చాలా ఇంపార్టెంట్ డిమాండ్. ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు జడ్జి తీర్పునిచ్చారు. ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగా సుప్రీంకోర్టులో బయట తీర్పు కోసం ఏమని ఏబిసిడి చేయాలని. పిటిషన్ లో ఏముంది? ఓన్లీ ఎస్సీలో ఏబిసిడి చేయాలనే ఉంది. కానీ జడ్జిగా తీర్పిచ్చారు ఎస్సీ, ఎస్టీ. చందరు, రాంబాబు ఇద్దరు కొట్లాడుకుంటే చందర్ రాంబాబు మీద పిటిషన్ పెట్టిండు. రాంబాబు మీదనే కేసు కావాలి, కానీ దాసరావు మీద కేసు అయింది. పిటిషన్ లో పెట్టలేదు నా పేరు, కానీ ఎస్ఐ కేసు బుక్ చేసిండు. మందకృష్ణ మాత్రమే సుప్రీంకోర్టు పోయిండు. ఎస్సీలో ఏబిసిడి మాత్రమే అడిగిండు. ఎస్టీలో ఎవరు పిటిషన్ దారులు లేరు. అయినా సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీలో వర్గీకరణ చేయమని
పుట్టిన 90